గర్భగుడి బయట డ్రాయర్లు. ఇది ఏం ప్యాకెట్ మీ ఊహకే వదిలేస్తున్నాను. తాగేసిన మందు గ్లాసులు, గర్భగుడిలో బింగో ప్యాకెట్లు, బిర్యానీ డబ్బాలు. శ్రీశైలంలో శివుని గుడి వెనుకల అమ్మవారి అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే చూడండి. మన కర్నూలు జిల్లాలో కూడా అక్కడ శివాలయం ఉంది, వెనుకలైతే అమ్మవారి గుడి ఉంది. పదండి. ఇందులో వచ్చేసి అమ్మవారి గుళ్ళో వచ్చేసి విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు. దీన్ని అలుసుగా తీసుకొని కొంతమంది ఆకతాయిలు అయితే లోపల ఏం చేశారో మీకు చూపిస్తా. పదండి రండి, లోపలికి వెళ్దాము. ఇదిగో రాగానే మనకి ఆలయాల్లో ప్రత్యేకంగా దర్శనం ఇచ్చేది మెయిన్గా వచ్చేది సిగరెట్లు. ఈ పరిసరాలు మనం ఒకసారి గమనించామంటే రండి లోపలికి రండి. ఎక్కువగా మనకి స్ప్రైట్ బాటిళ్ళు, తాగేసిన మందు గ్లాసులు, పలగొట్టిన సీసా ముక్కలు, బింగో ప్యాకెట్లు, గర్భగుడిలో బింగో ప్యాకెట్లు. ఈ ప్రదేశంలో అయితే ఇలా బిర్యానీ డబ్బాలు తిని, ఇక్కడ వాటర్ బాటిల్ అంటే ఇక్కడ దీప నైవేద్యాలు పెట్టుకుని అరుగులు అయితే వాటర్ బాటిల్ పెట్టుకొని నీళ్ళు తాగడము, ఇలా వచ్చి ఈ ప్రదేశంలో మందు తాగడం, సిగరెట్లు తాగడానికి అయితే ఉపయోగించడం జరుగుతోంది. దిల్దర్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు, బుడ్డల ప్యాకెట్లు, దీనికి కాంబినేషన్ గా మందు. పలగొట్టిన సీసా ముక్కలు అయితే ఒక సగం సంచి వరకు అయితే ఈ గుడిలో మనకు కనిపించిన ప్యాకెట్లలో ఇదైతే హార్లిక్స్ ప్యాకెట్. ఇది ఏం ప్యాకెట్ మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ గుడి బయట కూడా మనం పరిసరాలు ఒకసారి గమనిద్దాం. పదండి. ఏమైనా చర్య అయితే కనపడుతుంది చూడండి. అంటే డ్రాయర్లు చూడండి. ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ డ్రాయర్లు అయితే పాడేయడం జరుగుతోంది. లోపల మనకి ఉక్క పోస్తుంది అన్నప్పుడు కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తున్నారంటే ఇలాంటి కవర్లు బయట వేసుకొని ఇక్కడ కొన్ని కార్యకలాపాలు అయితే జరపడం జరుగుతుంది. బయటనే మనకి ఇక్కడ బిర్యానీ డబ్బాలు అయితే దర్శనం ఇస్తున్నాయి చూడండి. ఈ బిర్యానీని ఇలా ప్లేట్లలో తిని ఈ ప్లేట్లను కూడా ఇక్కడే పాడేయడం అయితే జరుగుతుంది. చుట్టుపక్కల సాధ్యమైనంత వరకు మందు సీసాలు, గ్లాసులు, తాగేసిన వాటర్ ప్యాకెట్లు ఇవే చాలా వరకు అయితే దర్శనం ఇస్తున్నాయి. ఈ గుడి నిర్మాణం మొదలుపెట్టిన పెద్దలు త్వరగా పూర్తి చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇది ఇలాగే వదిలేసామంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతుంది. ముఖ్యంగా మెయిన్గా వచ్చేసి మందు బాబులకు ఒక మంచి అడ్డాగా అయితే తయారవుతుంది. దయచేసి పెద్దలు గమనించగలరు. ఒక్కసారి ఊహించుకోండి ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ఠ జరిగితే ఎలా ఉంటుందో.